మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జై శ్రీరామ్. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి భూములు ఏవైతే ఉన్నాయో భద్రాచల పుణ్యక్షేత్రానికి సంబంధించిన భూములన్నీ కూడా పురుషోత్తంపట్నం అనే గ్రామం, ఏటపాక మండలం, ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్, అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్నాయి. మనకు ఏపీ బైఫర్కేషన్ తర్వాత టెంపుల్ ఏమో తెలంగాణలో భద్రాచలంలో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నాయి. స్వామివారు ఉన్నారు. అలాగే భూములు వచ్చేసి పురుషోత్తంపట్నం గ్రామంలో ఉన్నాయి. వాటికి సంబంధించి చాలా కోర్టు కేసులు, ఏదో ఒకటి చేయడం, ఆక్యుపేషన్ చేయడం, రాత్రికే కన్స్ట్రక్షన్స్ చేయడము. అలాగే ఇక్కడ మన గోశాలకు దాదాపుగా 100 ఎకరాలని మనం ఐడెంటిఫై చేసుకొని ఉన్నాము. గోశాల మీద కూడా చాలా సార్లు అటాకులు జరిగాయి. 10 నెలల కిందట కూడా వచ్చి మన భూముల్ని మనం రక్షించుకోవడానికి వస్తే రోజుకో కన్స్ట్రక్షన్ చేస్తే పెద్ద గొడవ చేశారు. ఎంప్లాయీస్ పైన కూడా దాడి చేయడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా మేము ధైర్యంగా ఎదుర్కొని ఈ కోర్టులనే చూసుకోవాలని చెప్పేసి 250 కోర్టు కేసులు మనకు ఫేవరబుల్ గా వచ్చాయి. అలాగే పిల్ ఆర్డర్స్ 2022లో మనకు ఫేవరబుల్ గా వచ్చాయి. దానికి సంబంధించి రెవెన్యూ డిపార్ట్మెంట్ ని, తర్వాత గ్రామ పంచాయతీ ఏదైతే ఉందో డిపిఓ గారిని లేదా పంచాయత్ సెక్రటరీ గారిని, ఆ విలేజ్ లో ఉన్న వాళ్ళని, ఎన్క్రోచర్స్ ని ఐడెంటిఫై చేసి 6 నెలల టైంలో వాళ్ళని గుర్తించి వాళ్ళకి నోటీసులు ఇచ్చి ఖాళీ చేయించాలి విత్ ది హెల్ప్ ఆఫ్ పోలీస్ అని చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా రోజుకి ఏదో ఒక కన్స్ట్రక్షన్ చేయడం. మన దేవాలయానికి చూస్తే ముఖ్యమైనటువంటి భూమి అంతా కూడా ఇక్కడే ఉంది. 890 ఎకరాలు. మనకు పూలు, పళ్ళు, కూరగాయలు, తర్వాత మామిడాకులు కానీ అవన్నీ కూడా బయట నుంచి కొంటున్నాం మనం. అసలు కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి చిన్న ప్లేస్ కూడా లేదు. ఇది చూస్తే దేవాలయానికి 2.5 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంది. ఇక్కడ డెవలప్ చేసినట్టయితే అందరికీ ఉపాధి అవకాశాలు కూడా కలుగుతాయి. అయినప్పటికీ కూడా ఈ దేవాలయ భూముల్లో వాళ్ళు ఖచ్చితంగా మేము ఎవరైతే చెప్తున్నారో ఇక్కడ 170 యాక్ట్ కూడా ఉంది. అందరూ కూడా నాన్ ట్రైబల్స్ ఉన్నారు, మాక్సిమం నెంబర్ ఆఫ్. ఇది అందులో అగ్రికల్చర్ కాదు, అగ్రికల్చర్ పేరు చెప్తూ యూకలిప్టస్ ఆయిల్ క్రాప్ కూడా కాదు, అది ఏమంటారు ప్లాంటేషన్ వేస్తున్నారు. ఆ ప్లాంటేషన్ పెట్టుకుని అది కట్ చేయడం, మళ్ళీ పెరగడం, ఇలా ఎన్క్రోచ్మెంట్ ఈ విధంగా చేస్తున్నారు. ఈ లోపల మేము ఈ పిల్ ఆర్డర్స్ ఇంప్లిమెంట్ చేయట్లేదని చెప్పేసి వానరసేన కంటెంప్ట్ ఫైల్ చేయడం జరిగింది హానరబుల్ ఏపీ హైకోర్టులో. అలాగే మేము కూడా దేవస్థానం తరఫున కూడా కంటెంప్ట్ ఫైల్ చేయడం జరిగింది. అలాగే మన ఈ మధ్య కాలంలో ప్రభుత్వాలు అక్కడ ఇక్కడ మారిన సందర్భంలో కూడా ఈ దేవాలయ భూములు రక్షించాలనేటువంటిది కూడా డిస్కషన్ జరిగింది. మేము సైలెంట్గా ఉన్నాము. దేవాలయ భూములన్నీ రక్షించబడతాయనే కోణంలో చూస్తున్న సందర్భంలో రోజుకొక ఇల్లు కట్టడం, రాత్రే కట్టేయడం, మళ్ళీ పగలు ఇలా చేయడం. 2 నెలల కిందట కూడా మేము వచ్చి ఆపడం జరిగింది. పిఓ ఐటీడీఏ చింతూరు వారికి మనం రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు కూడా దగ్గరుండి వారిని అక్కడ ఆ రోజు మెటీరియల్ అంతా లిఫ్ట్ చేయించడం జరిగింది. కన్స్ట్రక్షన్ ఆ రోజే కొంత ఈ ఏదైతే బేస్మెంట్ వేసారో తీసి ఉంటే బాగుండేది, తీయలేదు. మళ్ళీ నిన్న రాత్రి నుంచి ఈ గోడలు, కిటికీలు పెడుతూ మొత్తం 2-3 రూములు కట్టుకుంటూ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. దాన్ని వెంటనే కట్టే స్టేజ్లోనే ఆపి కులగొట్టినట్టయితే ఈ పరిస్థితి ఇంతవరకు రాదు. ఇంకోటి కంటెంప్ట్ నోటీసులు కూడా సర్వ్ అయి ఉన్నాయి. మనము కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ అవుతుంది ఈ విధంగా చేసినట్టయితే. అలా అని చెప్పేసి ఈ రోజు మనం అందరం వచ్చి ఆపి దాన్ని తీసేయడానికి ప్రయత్నం చేయగా దానికి మనం 2 గంటలు ప్రయత్నం చేస్తే పోలీస్ డిపార్ట్మెంట్ వారు, ఇక్కడున్న లోకల్ ఎమ్మెల్యే గారి సహకారంతో వారు రావడం జరిగింది. మేము అడిగితే తర్వాత పంపించారు. తర్వాత అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ జనరల్లీ ఎక్కడున్నా కూడా లోకల్లో ఎండోమెంట్ ల్యాండ్ కానీ వక్ఫ్ ల్యాండ్లు కానీ కాపాడేటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫున కూడా మనకి ఇక్కడ ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. సరే, ఇక్కడున్న గ్రామ పంచాయతీకి అంటే పంచాయత్ సెక్రటరీ వారు పర్మిషన్ ఇవ్వాలి ఏదన్నా ఇల్లు కట్టుకోవాలంటే. పోనీ వారి దగ్గర ఏమైనా డాక్యుమెంట్స్ ఉన్నాయా అంటే పట్టా సర్టిఫికెట్ ఉందా, లేదా ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఉందంటే ఏది లేదు. కానీ రాత్రి కడుతున్నారు, ఎవరు ఆపట్లేదు. మాకేమో జ్యురిడిక్షన్ ప్రాబ్లం అని చెప్పేసి పోలీస్ సహకారం అడిగినా మాకు దొరకట్లేదు. 46 మా కోర్టులో మనం పోలీస్ స్టేషన్లో కేసులు కూడా పెట్టడం జరిగింది. కానీ ఇంతవరకు ఒక్కటి కూడా రిజిస్టర్ కాబడలేదు. ఈ విధంగా మేము ఎలా ఎదుర్కొంటున్నామంటే రోజు కోర్టు కట్టడం, మేము ఎదుర్కోవడం, కోర్టులలో మేము ఫేస్ చేస్తున్నాం. తెలంగాణ కోర్టులు వేస్తున్నారు, ఏపీ కోర్టులు వేస్తున్నారు. ఆనరబుల్ ఏపీ చీఫ్ జస్టిస్ గారి పిల్ ఆర్డర్లో మాకు ఆర్డర్స్ ఉన్నప్పటికీ కూడా మమ్మల్ని ఈ విధంగా తిప్పుతూనే ఉన్నారు. అయినా ఈ రోజు మేము వచ్చి ఏదైతే కులగొట్టడానికి పోయామో తహసీల్దార్ గారిని ఈ రోజు వారిని పంపించడం జరిగింది. పిఓ ఐటీడీఏ చింతూరు వారు వచ్చి, అమ్మ మీరందరూ అక్కడ ఉండండి, నేను ఇప్పుడే మెటీరియల్ లిఫ్ట్ చేయిస్తాను, అది ఖాళీ చేయిస్తాను అని చెప్పారు. మేము వచ్చి 2 అవర్స్ ఇక్కడే గోశాల దగ్గర చీకట్లో మేము ఇట్లాగే కూర్చున్నాము. హయ్యర్ అఫీషియల్స్కి అందరికి కూడా తెలియజేశాము. తర్వాత చాలా మంది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మినిస్టర్లు అయితేనేమి వాళ్ళకి కూడా మేము ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా చేస్తున్నప్పుడు ఆయన వచ్చేసి ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఇది మాకు తీయడానికి కష్టం, అసలు మీరే తీసేసుకోవాలి,
మీరేం చేస్తున్నారని మాట్లాడుతున్నారు. కానీ ఇది జ్యురిడిక్షన్ ప్రాబ్లం వచ్చి రావడం వల్ల మేము వచ్చాము ఈరోజు అసలు అందరము తీయడానికి. కానీ వారు తీసేస్తా అన్న ఆయన మరి 2 గంటల ప్రాంతంలో ఏం జరిగిందో తెలియదు. మళ్ళీ వచ్చేసి మాకు కష్టమవుతుందని చెప్తూ ఉన్నారు. మళ్ళీ మేము పిఓ గారికి తెలియజేయడం జరిగింది. వారు మేము తీయిస్తానంటున్నారు. ఇప్పుడు మళ్ళీ తహసీల్దార్ గారు కూడా రేపు పొద్దున వరకు లిఫ్ట్ చేస్తామంటున్నారు. ఇలా లిఫ్ట్ చేస్తున్నారు, వేరే మెటీరియల్ తెచ్చి కడుతున్నారు. అలా కాకుండా ఆ చిన్నది పైకి లేచిన చిన్న గోడని వెంటనే తీసేస్తే కన్స్ట్రక్షన్ లేకుండా పోతుంది. కాబట్టి ఖచ్చితంగా తీయాలని కోరుకుంటున్నాం. ఇలా రోజుకోటి రాత్రికోటి కడుతూ ఉంటే అది కూడా ఈ మన కవరింగ్ చేసేసి మొత్తం కవర్లాగా కట్టేసి దాని వెనక చేసుకుంటున్నారు. ఎలా అని గుర్తిస్తాం? ఇక్కడ ఎంతమంది నన్ను పెడతాం దేవస్థానం తరఫున? ఇంతకుముందే ఒకసారి మా మీద 10 నెలల కిందట అటాక్ కూడా చేయడం జరిగింది, అర్చకుల మీద కానీ మా ఎంప్లాయీస్ మీద కానీ. ఆ మ్యాన్ హ్యాండ్లింగ్ కేసు కూడా రిజిస్టర్ అవ్వలేదు. ఇక్కడ ఉన్నటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి ఎవరైతే పొలిటీషియన్స్ ఉన్నారో వాళ్ళ సహకారంతో జరిగిందని, అలాగే ఇంతకుముందు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు చాలా గట్టిగా ఇక్కడికి వస్తే చంపేస్తాం అని బెదిరించడాలు ఇవన్నీ కూడా చేశారు. కానీ ఇలా కడుతూ ఉంటే చూస్తూ ఉంటే కూడా కంటెంప్ట్ అనేది మాకు కూడా వస్తుంది, ఇబ్బంది. కాబట్టి ఈరోజు మేము కూలగొట్టడానికి రావడం జరిగింది. అయినా మాకు సహకరించకపోగా ఇప్పటిదా కూర్చోబెట్టి ఇప్పుడు మేము తీయలేకపోతున్నామని చెప్తూ తహసీల్దార్ గారు చెప్తూ ఉన్నారు. జై శ్రీరామ్. లేదండి, మీ మీద గౌరవంతో నేను ఇక్కడ వచ్చేసాను, కూలగొడతా అని అందరు సమక్షంలో చెప్పారు. కానీ లా అండ్ ఆర్డర్ అంటారు. ఒక మనిషి వచ్చి రాత్రంతా కడుతుంటే లా అండ్ ఆర్డర్ ఎక్కడ పోయిందండి? రాత్రంతా వచ్చి కడుతుంటే, పగలొచ్చి కడుతుంటే లా అండ్ ఆర్డర్ ఎక్కడ పోయిందండి? మరి మీ వాళ్ళు కాపలా ఉన్నారు అంటున్నారు. ఎవరు వాళ్ళు కాపలా ఉన్నారు? ఎవరు వాళ్ళు కాపలా ఉన్నారు? ఎవరు కాపలా ఉన్నారు? మీ ప్రాపర్టీ మీరు చూసుకోరమ్మా. అంటే మేము చూసుకోవాలి, ఈ జ్యుడిషియల్ మేము వచ్చి చూసుకోవాలి, మేమే తీసేయాలి. మీరు ఇక్కడ ఎండోమెంట్ భూములతో మీకు సంబంధం లేదు, మీరు చూడాల్సిన బాధ్యత లేదు. మేము వచ్చి చూసుకుంటే మీరు చూసుకోవడానికి మేము చూసుకోము. మరి అది మా ప్రాపర్టీ మీరు చూసుకోమా? మళ్ళీ ఏమైందండి? ఎందుకు భయపడుతున్నారు? మీరు కూలగొట్టలేకపోతే మాకు అప్పుడే చెప్తే మేము కూలగొట్టే. మీరు ఏపీ గవర్నమెంట్ నుంచి వచ్చిన రెవెన్యూ గానీ పోలీస్ గానీ అడ్డం జరగండి మేడం, మేము తీసేస్తామని అస్యూరెన్స్ ఇస్తేనే కదండి ఇక్కడ వచ్చి నిలబడ్డాం. ఎందుకండి మీరు మాట మార్చి మమ్మల్ని ఎందుకంటే మేము తీసేస్తామన్నాం కదా, మీరు తీస్తారా మేము తీస్తామని కూడా అడిగాను కదా. పోనీ మీరు అదన్నా మాకు అవకాశం ఇవ్వాలి కదా. మేము రాత్రులు కడుతుంటే మేము చూడాలి, మీరే కాపలా కాసుకోండి అని ఇట్లా అంటే అందరం గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నామండి. ఇలా చేస్తే ఎట్లాగా చెప్పండి? కోర్టుకు పోతే నేను చూడలేదు, నా కళ్ళు కప్పిపోయినాయి అంటే నేను చెప్పగలనండి? నా ముందర జరుగుతుందా? నాకు ఇంత పని లేదా? నాకు ఇంత జ్యూరిడిక్షన్ ఉంది, నాకు స్టాఫ్ లేరు, ఇవన్నీ ఏంటండి? మీ మీద నమ్మకంతో ఇంత దూరం వచ్చి ఉట్టి కూర్చున్నాం కదండి ఇక్కడ. తహసీల్దార్ గారు మీరు రిలీవ్ అయ్యిండ్రు, మిమ్మల్ని గౌరవంతో వారు పంపించారు. మరి మీరు వచ్చి ఆ మాట ధైర్యంగా తీసి వెళ్ళిపోతే మీకు ఏంటి ప్రాబ్లం? వాళ్ళతో కూర్చొని అంతసేపు మాట్లాడుతుంది అక్కడ కూర్చొని కాగితాలు తీసుకుంటాం. ఇంకోటి ఎండోమెంట్ భూమికి ట్యాక్సులు కట్టినా ఏది కట్టినా చెల్లదండి. ప్రభుత్వ భూమి అయితే రేపు పొద్దున్న రెగ్యులరేషన్ చేసుకోవడానికి ఉంటుంది. ఇది దేవదాశక భూమి, ఒక పట్టా భూమి, రాముడి భూమి అని మీరే పట్టాసట్టుగా మీకు మాకు మీరు సాయం చేయలేదా? ఏంటండి ఇప్పుడు వచ్చేసరికి వాళ్ళకి భయపడడం? ఒక ఇల్లుని 2 నెలల కిందట కూలగొట్టడానికి పోయి బేస్మెంట్ ఉంచారు. ఆ రోజే ఆ బేస్మెంట్ తీసింటే ఈ రోజు ఇంతవరకు వచ్చేది కాదు కదండి. ఏమనంటేనే మీరు కాపలా కాసుకోండి అంటారు. మరి అదే మాట చెప్తే ఇందాకే కూలగొట్టుకునే వాళ్ళం కదండి. ఎంతమందిని వచ్చాము, ఎంతమంది మేము అందరం పొద్దు నుంచి తిండి తిప్పలు లేకుండా తిరుగుతున్నాం. అక్కడే తీసేసుకునే వాళ్ళం కదండి మేము. ఇప్పుడేమంటున్నారు? మీ భూమి మీరు కాపాడుకోండి అంటున్నారు. అదే మాట చెప్పి మీరు ఎంతో గౌరవం ఇచ్చాను. తహసీల్దార్ గారు నేను మాట్లాడదాన్ని మీరు సమాధానం చెప్పండి, నాకు పర్వాలేదు. ఎలా చెప్పరండి? ఇప్పుడు దాకా కూర్చోబెట్టి మేము తీయమని ఎట్లా చెప్తారు? మీ మీద గౌరవంతో ఇక్కడ దాకా వచ్చాం మేము. చెప్పారు కదా మీరే, మీ మీద చాలా రెస్పెక్ట్ ఉంది మాకు. మేము చేస్తామని చెప్పారు. ఇప్పుడు ఏం కాదంటే ఎలా చెప్పండి? ఇది ఎట్లా అండి? ఇంతమంది వచ్చాము ఇప్పుడు ఒక్క ఇల్లు అండి రాత్రి నుంచి కడుతుంటే మీరు కాదండి, మీ దగ్గర విఆర్ఏ, విఆర్ఓ, ఆర్ఐ వచ్చారు కదండి. ఇప్పుడు మీకు పోనీ మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టామా? మేమే తీసేస్తాం జరగండి, లేదా మీరు తీస్తారంటే మీరు ఏమన్నారు ఆప్షన్? మీరు అందరు సాక్ష్యం ఉన్నారు, మీరు తీసేస్తామన్నారు కదా. కనీసం మెటీరియల్ కూడా లిఫ్ట్ చేయలేదు. ఏం మాట్లాడదండి ఇది? రాత్రి గడితే ఎవరు బాధ్యులండి? ఇప్పుడు రాత్రి గడితే ఎవరు బాధ్యులు?